రోహిణి గారు నిఖిల్కి యాస్ట్రే అనేది గిఫ్ట్గా ఇచ్చారు. రీసెంట్గా జరిగిన ఆ ఈవెంట్లో రోహిణి గారు నిఖిల్ అన్నకి యాస్ట్రే గిఫ్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎక్కువగా స్మోకింగ్ చేసేవాడు కాబట్టి నిఖిల్ అన్న మామూలుగా ఇంకే గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఆ గిఫ్ట్ ఇచ్చాను అన్నట్టు తను చెప్పారు. అయితే వీళ్ళిద్దరు బాండింగ్ కూడా హౌస్లో ఉన్నప్పుడు చాలా సపోర్ట్ చేసేవాడు నిఖిల్ అన్న కూడా. లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ అప్పుడు ఇటు పక్కన పృథ్వీ ఉన్నాడు, బాగా బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్ అన్నకి, ఇది అందరికీ తెలిసింది. ఇటు పక్కన రోహిణి గారు కూడా ఉన్నారు. అయితే రోహిణి గారు ఆ టైంలో చాలాసేపు బ్యాలెన్స్ చేసుకుంటూ నించొని ఉన్నారు. ఆ టైంలో రోహిణి గారిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు నిఖిల్ అన్న. ఇటు పక్కన బెస్ట్ ఫ్రెండ్ ఉన్న అంటే పృథ్వీ ఆ పక్కన ఉన్న తనతో పాటు తనకి సపోర్ట్ చేస్తూ ఇటు పక్కన ఉన్న రోహిణి గారికి కూడా సపోర్ట్ చేశాడు. అలా రోహిణి గారికి సపోర్ట్ అనేది చాలా సందర్భాల్లో నిఖిల్ అనేది చేయటం జరిగింది. అలాగే వాళ్ళిద్దరి మధ్యన మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది ఉంది. అలాగే రోహిణి గారు కూడా నిఖిల్ లోలో ఉన్నప్పుడు తనకు సపోర్ట్ చేయటం అయితే జరిగింది. ఇలా హౌస్ మొత్తంలో వీళ్ళ నలుగురు కాకుండా రోహిణి గారితో కూడా చాలా బాగా సపోర్టివ్గా ఉన్నారు నిఖిల్ అన్న. అందుకనే నిఖిల్తో మామూలుగా చాలా క్యాజువల్గానే మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళు బయట కూడా చాలా షోస్లో కలిసి చేశారు కాబట్టి ఆ ర్యాపో అనేది వీళ్ళ మధ్య ఉండిద్ది. దానికి సంబంధించే నిఖిల్ మీద సెటైర్లు కూడా వేస్తూ ఉంటారు రోహిణి గారు. అయితే ఎవరికన్నా ప్రపోజ్ చేస్తావా ఇక్కడ అంటే నాకు చెయ్యాలి అని చెప్పి సరదాగా మాట్లాడతారు రోహిణి గారు. మీలో ఎంత ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అయితే ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తుంటే మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ చెప్పండి. అలాగే ఈ వీడియోకి లైక్ కూడా చేయండి.